నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జహీరాబాద్ లోని షెట్కార్ ఫంక్షన్ హాల్లో ఘనంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ. చిత్తూరు జిల్లా వికోట మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం. తూర్పు గోదావరి జిల్లా ఎస్ ముంపవరంలోని అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. మంచిర్యాల జిల్లా గద్దరాగడలో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. పశ్చిమ గోదావరి జిల్లా కానూరు అగ్రహారం గ్రామంలో గల శ్రీ బాబాజీ పిరమిడ్ జ్ఞాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎన్ జహీరాబాద్ ఆధ్వర్యంలో జహీరాబాద్ లో గల షెట్కార్ ఫంక్షన్ హాల్లో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, అలాగే మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. మహాకరుణ మెగా శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని జహీరాబాద్ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, డాన్స్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు. అలాగే ధ్యానగద్దర్ భూపతిరాజు ధ్యాన శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం షెట్కార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ, పిఎంసి ట్రస్టీ ధ్యానగద్దర్ భూపతిరాజు, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ మహాస్వామి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్తో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలిచ్చారు. కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు, లక్షలాది పుస్తక చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోటి ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజాలో తిని నువ్వు పంచపక్ష సంపైన సులాపు చెద్దరుపై ఆదిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు గోపరత్న భీతకు చేరుండి ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి, పెద్దవాణ్ణి, బీదవాణ్ణి, ధనవంతుని, జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువన్ గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ.
1116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా వికోట మండలంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీ, నాగరాజు, రేవతిలు పాల్గొని వికోట మండలం పాపయ్యపేట, ఓగు, గోవిందపురం గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేశారు. గ్రామాల్లో ఇంటింటా వెళ్లి ప్రజలకు అలాగే విద్యార్థులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతలను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. PSSM మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా గద్దరాగడలో ధ్యానం, సజ్జన సాంగత్యం, శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని గద్దరాగడిలోని భరత్ నగర్లో ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, డాన్స్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ నివాసంలో నిర్వహించిన ధ్యాన సప్తాహం చివరి రోజు కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ లక్ష్మణ్ ఆత్మజ్ఞాన సందేశమిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శాకాహారం జిందాబాద్, जिंदाबाद जिंदाबाद, శాకాహారం జిందాబాద్. जय हो पत्री, జై జై హో పత్రి. जय हो पत्री, ध्यानम अंटे శ్వాస మీద ధ్యాస, ध्यानम अंटे श्वास మీద ధ్యాస, श्वास మీద ధ్యాస, श्वास మీద ధ్యాస, श्वास మీద నిడదవోలు స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్ ముంపవరంలో గల అర్ధనారీశ్వర పిరమిడ్ లో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నిర్మల పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. ధ్యానం సాధనతోనే అరిషడ్ వర్గాలు తొలగించుకోగలమని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత నిర్మలను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్, అనంతలక్ష్మి, గంగా భవానీలు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇందులో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. PSSM జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీ గౌరీ సుభద్ర పిరమిడ్ మరియు అనుబంధ మైత్రేయ మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన, ఆధ్యాత్మిక సదస్సు ఘనంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ గ్రంథి కృష్ణమూర్తి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త డాక్టర్ న్యూటన్ గురించి, ఆయన అందించిన జ్ఞానం గురించి, అలాగే డాక్టర్ న్యూటన్ చేసిన పరకాయ ప్రవేశం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత గ్రంథి కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఒకసారి కర్ణాటకలోని ఊస్పేటలో ఋషిముఖ పర్వతం, అది గొప్ప శక్తి క్షేత్రం. హనుమంతుల వారు తన వారసను అక్కడే చేర్చారు. రామాయణ కాలంలో కిష్కింధకాండ మొదలైన సంఘటనలు అక్కడే జరిగాయి. ఇప్పుడు ఆ గుహను మూసివేశారు. ఆ గుహలో ఎంతోమంది యోగులు ధ్యానం చేశారు. మేము గుహ బయట కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ధ్యానంలో ఒక వానరం కనిపించి, నేను శరీరాన్ని వదిలేస్తున్నాను, ఈ సూక్ష్మ శరీరంలో
శరీరంలో ప్రవేశించవచ్చు. న్యూటన్ గారి ఆటోమేటిక్ స్కోప్లో బయటకు వచ్చేస్తాం. వెంటనే కోతిలో పరకాయ ప్రవేశం చేశారు. మరి కుదురుగా ఉండగా కోతిలా చెయ్యి నిరుతూ గుహపైకి వెళ్ళింది. ఆ గుహలో ఒక చిన్న ద్వారం ఉంటాయి. చిన్న ద్వారం వల్ల నా కోతి ఆకారంలో లోపలికి ప్రవేశించాను. మనిషిగా అందులోకి దూరడం చాలా కష్టం. అక్కడ లోపల వేలాది వానరులు ఉన్నాయి. అవన్నీ కని తిని నిశ్శబ్దంగా ఆ వానరులంటే ఓతులు లోపల నిశ్శబ్దంగా ఉంటాయి. ఓసులు నిశ్శబ్దంగా ఉంటాయి. మళ్ళీ వేలాది వానరు కని తిని ఎలుగని విడ్డూరం. అక్కడ ఆంజనేయ స్వామి కూర్చున్నాం. ఆనాపానసతి ద్వారా కోతి లాంటి మనసును నిశ్చలం చేసుకోవడం ఎలా వారికి శిక్షణ ఇస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం జ్ఞానదాత టిఎస్ఆర్ మూర్తిని ఘనంగా సన్మానించారు నిర్వాహకులు. స్వస్థితిని పొందగా అది వరము వరము వరములనే కోరమా ధ్యానము చేసమా ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న దివ్య దృష్టి ధ్యానము చేసమా శ్వాస మీద ధ్యాస అది ధ్యాన రీతి ధ్యానము చేసదము. పిఎస్ఎస్ఎం ప్రత్తిపాడు మాస్టర్లు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శారద పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. పరలోక జీవితం బాగుండాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. అలాగే ఉన్నత లోకాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అవసరం లేదు. ఓకే, అయితే ఈ భవిష్యత్తు బాగుండాలి అంటే మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇందాక అంటే చనిపోయిన తర్వాత ఆ పైలోకాలకు వెళ్ళినప్పుడు ఆ భవిష్యత్తు బాగుండాలి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అయితే ఎప్పుడైతే ఆ జ్ఞానం సంపాదించుకుంటామో ఆ పరలోక జీవితం అనేది బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆడపిల్ల పుట్టింట్లో 15-20 ఏళ్ళు ఉంటుంది, అత్తగారింట్లో 80 ఏళ్ళు ఉంటుంది కదా. ఇక్కడ కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఎప్పుడైతే అవి నేర్చుకుంటుందో అక్కడ హాయిగా ఉంటుంది కదా. పిఎస్ఎస్ఎం శ్రీకాకుళం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పత్రిజీ ధ్యాన మందిరం వైష్ణవి వీధిలో మెడిటేషన్ సెంటర్ ను ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. మెడిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం 1 డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట్ జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత వెంకట్ ను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మెడిటేషన్ సెంటర్ జై శ్రీరామ్ పత్రిజీ ధ్యాన మందిరం ఈరోజు కూర్చున్నాము. గ్రాండ్ మాస్టర్ వెంకటేశ్వర చేత
ఒడిశా రాష్ట్రం గంజం జిల్లా ఛత్రాపూర్ నగరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయరత్నంచే పోలీసులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ విజయరత్నం పోలీసులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, శాకాహారం విశిష్టతల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 130 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. అధోని పిరమిడ్ మాస్టర్లు బన్నూరి నారాయణ సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు ఎద్దులదుడ్డి, పెండేకల్, శభాష్పురం, చెన్నంపల్లి, రామలింగాయపల్లి, అమీనాబాద్ గ్రామాలలో కరపత్రాలను పంపిణీ చేసి గ్రామ ప్రధాన కూడళ్లలో ప్రజలచే సామూహిక ధ్యానం చేయించారు. అలాగే పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల చేత ధ్యానం చేయించారు. శాకాహారం, ధ్యానం రెండు కళ్ల లాంటివని, ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు గుండం శైలజ, సుభద్ర, కవిత, శోభిత, నరసింహలు, మున్నెప్ప తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాన్సీ మండలం వడ్డారు గ్రామంలో గల నరసింహస్వామి ఆలయంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ధ్యాన శిక్షణ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ చక్కటి సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, భగవద్గీత గురించి, అలాగే ఆత్మజ్ఞానం అంటే ఏంటి అనే విషయాలను అద్భుతంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం జ్ఞానదాత సునీత వెంకట్ ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా గ్రామస్తులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని ధ్యాన మందిరంలో మౌన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేష్ పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేశారు. అలాగే సేవాభావం అనే అంశం గురించి చక్కగా వివరించారు. ఏది ఆశించకుండా సేవ చేస్తే ఎలాంటి కర్మలు అంటవని తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుశీల అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఇప్పుడు అంటే ఇంతకు ముందు చాలా అంటే ఒక 2-3 తరాల వెనక నుంచి అంతకు ముందు వాళ్ళంతా ఊర్లో ఒక బిల్డింగ్ అంటే కార్యం జరిగితే ఆ సందులో వాళ్ళు ఊర్లో కొంతమంది కలిసిపోయి అక్కడ పనులన్నీ చేసి వచ్చేవారు. ఎవరు రూపాయి ఆశించేవారు కాదు. తెలుసా మీకు ఆ విషయం? నేను చిన్నప్పుడు అంటే చిన్ననాటి సమయంలో కూడా చూశాను. చాలా మా ఊళ్ళో పెళ్ళి ఏముండదు. అది ఆ సుబ్బయ్య ఇంట్లో పెళ్ళి ఉంది, ఈరోజు పోయి ఫోన్ చేసుకుని అంటే అదేదో పని నుండి చేసి రావాలంటారు వాళ్ళు. అంటే ఇవి టెంకాయ మంటలు పట్టుకురావడము, ఆ పత్తి వేయడము, వంట వండడము, సామాన్లు పాత్రలు తీసుకెళ్ళడము, కావాల్సిన సమకూర్చేవాడు. ఎందుకలా
సేవ. ఎక్కడ అక్కడ ఫలితం ఉందా లేదా? ఫలితం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా కానూరు అగ్రహారం గ్రామంలో గల శ్రీ బాబాజీ పిరమిడ్ జ్ఞాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధనం ఎంతో విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో టేకే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామగోవిందం దంపతులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అందరికీ ఎంతో సులువుగా ధ్యానాన్ని అందించిన గొప్ప మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ అని కొనియాడారు. అందరూ ఆయన చూపిన బాటలో నడవాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతలు రామగోవిందం దంపతులను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ జనులు శిలలను చూసి శివుడని భావింద్రు, శిలను శిలనే గాని శివుడు కాడు, తనలోన శివుడను తానేన తెలియడు తెలియడు. విశ్వధాభిరామ విధురవేమా. అనంతపురం జిల్లా సింగనమల గ్రామంలో శ్రీ ఋష్యశృంగ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 7వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. రుద్రంపేట శ్రీనివాసులు, సింగనమల మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు, బాట వెంట నడుమ పరమ పదం వేను కాళికామ్మ హంస కాళికామ్మ అంటాడు. ఆ బాట వెంట కింద చక్రం నుంచి శ్వాస తీసుకుంటూ ఇక్కడికి వచ్చి తిరిగి మళ్ళీ ఆ శ్వాస లోపలికి తీసుకొని పోతూ ఉంటే పరమ పదానికి పోతావు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రసాద్ ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. అలాగే పలు కథల ద్వారా, ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మహాదేవుని కానీ మాస్టర్స్ కానీ మన కర్మని ఎట్లా అడగాలి, మనం అనుభవిస్తున్న బాధని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి అనేది నేను చెప్పాను. అనుకునేటప్పుడు ఎవరన్నా కూడా దీని నియమం ఒకటే, మాంసాహారం కూడా తినకూడదు, అంటూ ముట్టుకి సంబంధం లేదు. ఎవరైనా ఏ విధంగా అయినా ఉండొచ్చు, స్నానం ఏం చేయాలి అట్లనేది ఏం లేదు. కాకపోతే నైట్ పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే కొద్ది వరకు బాగా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ఆడవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు 20 నిమిషాల నుంచి అరగంట మీరు ధ్యానం చేసుకోండి. ఎవరికి టైమింగ్ వాళ్ళది. నేను ఆ టైము ఈ టైంలో దీనికి బ్రహ్మముహూర్తము కాలముహూర్తాలు ఏంటి లేవు. మీ పనంతా అయిపోయిన తర్వాత సృష్టి కార్యాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ అయిపోయిన తర్వాత ధ్యానంలో కూర్చోండి. ఏమంటే పక్కన వాళ్ళకి చెప్పండి, మీరు నేను కూర్చున్నప్పుడు మమ్మల్ని లేపద్దండి, కూర్చోండి. ఎప్పుడు కూడా అది బంధం కలిగినట్టు ఉంటుంది. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం కన్నూరు గ్రామంలోని శ్రీ శ్రీ పార్వతీ పరమేశ్వర దేవాలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం మార్చి 3న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధ్యానం, ప్రవచనం జరగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా శ్రీ వేదవ్యాస ఫౌండేషన్ ఫౌండర్ ప్రకాష్ నంద, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుభాష్ పటేల్ పాల్గొననున్నారు. రాత్రి 8 గంటలకు బసవేశ్వర చౌక్ వద్ద కామదహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు, అలాగే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులోని శ్రీ మహాత్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రంలో 9 శ్రీచక్రాల ప్రతిష్టా మహోత్సవం మార్చి 3న నిర్వహిస్తున్నారు. శ్రీచక్రాల ప్రతిష్టా మహోత్సవం ఉదయం 9:45 జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్, సినీ ఫైటర్స్ రామ్ లక్ష్మణ్లతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పీఎం
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం.